అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గారు ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతికి రోడ్లు మంచి ఉండాలి, 4 లైన్ల జాతీయ రహదారులు దేశానికి ఉండాలని చెప్పి ప్రారంభం చేసి నిర్మాణం చేసిన యొక్క ఘనత వారికి లభించింది. చాలామంది నాయకులు అమెరికా దేశం పర్యటించుంటారు, లేకపోతే యూరోప్ దేశాలు పర్యటించుంటారు. కనీసం మన పక్కనున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ పర్యటించుంటారు. ఖాళీ దొరికితే బ్యాంకాక్ వెళ్తారు, మలేషియా వెళ్తారు, సింగపూర్ వెళ్తారు. ఆ దేశాల్లో ఉన్న రోడ్లన్నీ చూశారు. కానీ మనకు అనుమానం వస్తుంది, ఆ మంచి రోడ్ల మీద తిరిగి వచ్చి అరే ఆ దేశాల్లో అటువంటి రోడ్లు ఉన్నాయి, మన దేశంలో ఇట్లాంటి రోడ్లు కావాలనే ఆకాంక్ష ఎందుకు కలగలేదో మనకు అర్థం కాదు. ఎక్కడైనా అభివృద్ధి చూసినప్పుడు ఈ అభివృద్ధి మాకు కావాలనే కోరిక కలగడం సహజం ఎవరికైనా. అటువంటి అభివృద్ధిని ఈ దేశంలో తీసుకురావాలని ప్రయత్నం చేయడం కనీస ధర్మం. కానీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి 2001 నుంచి 2004 దాకా ఇటువంటి మంచి రోడ్లు వేసే పరిస్థితిని ఎందుకో దేశంలో ఆలోచించలేకపోయారు. జాతీయ రహదారుల యొక్క నిర్మాణమే కాదు, బాగుంది, మీరు పట్టణాల మధ్య రోడ్లు వేస్తున్నారు, నగరంలో ప్రజలు తిరగడానికి బాగానే సరిపోతుంది. కానీ ఎటువంటి రోడ్లు లేకుండా వర్షం పడితే మోకాల లోతు బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్న గ్రామాలు, వేలాది గ్రామాలు దేశంలో ఉన్నాయి. వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ ఉత్పత్తుల్ని పండిస్తూ అటువంటి ఉత్పత్తుల్ని తేలిగ్గా పట్టణ ప్రాంతాలకు రవాణా చేసే సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు అనేక ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే గ్రామాలను కూడా మంచి రోడ్లతో అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది అని గుర్తించి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతో ఆ రోజున మొదటి దశలో 1000 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని, తర్వాత కాలంలో 500 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 దఫాలుగా దేశంలో అమలు చేసి కలలో కూడా ఆ గ్రామ ప్రజలు మా గ్రామానికి తారు రోడ్డు వస్తుందని ఊహించినటువంటి గ్రామాలకి తారు రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికి వ్యక్తింటే చాలా బాగా వినాలని ఇంకా అనిపిస్తుంది. అనేక సంవత్సరాలు 1952 నుంచి 1977 వరకు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు, ప్రతిపక్ష రాజకీయాల్లోనే ఉన్నారు, ప్రభుత్వంలో ఎప్పుడు లేరు. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క ఎన్నిక చెల్లనేరదని రాజనారాయణ అలహాబాద్ హైకోర్టులో కేసు వేస్తే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిరాగాంధీ గారి ఎన్నికల్లో అవకతవకలు పాల్పడ్డారు, ఆ ఎన్నిక చెల్లనేరదని చెప్పి తీర్పిస్తే ఆనాడు ఆమె అధికారంలో కొనసాగేందుకు వీలుగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి 1975 జూన్ 25వ తారీఖున అర్ధరాత్రి దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను హరించి జైల్లో ఉన్న డిటెన్యూలకు సెన్సార్ కాబడిన వార్తాపత్రికలను అందజేసి, నాకు గుర్తు ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ పేజ్ 1-2 రోజులు బ్లాంక్,
బ్లాంక్ పేజ్ వచ్చింది. ఒకటి రెండు రోజులు బ్లాక్ తారు పూసినటువంటి పత్రికలు సరఫరా అయ్యాయి. అంటే వారు నిర్భయంగా పత్రికల్లో చెప్పదలుచుకున్న అంశాలను ప్రజలకు చేరకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజుల్లో పత్రికా స్వేచ్ఛను హరించినటువంటి రోజులు ఇప్పుడు నేను చెప్తుంటే చాలామంది కొత్తగా వచ్చినటువంటి పత్రికా రంగంలోకి వచ్చిన మిత్రులకి ఇది నిజమా అనిపిస్తుంది. రోజుల్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, కమ్యూనిస్ట్ నాయకులు అనేక మందిని జైళ్లలో ఉంచి దాదాపుగా 1977 మార్చి వరకు అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అసలు మనం జైలు నుంచి బయటకు వస్తామా, వచ్చే పరిస్థితులు ఉన్నాయా, అసలు అటువంటి నిర్ణయం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి సమయంలో కొంతమంది అధికారులు ఇచ్చిన సలహా మేరకు ఇప్పుడు దేశంలో పరిస్థితులు చాలా బాగున్నాయి, రైళ్లు సకాలంలో నడుస్తున్నాయి, ఎవరు మాట్లాడకుండా కార్యాలయాలకు వెళ్తున్నారు, ప్రభుత్వం మీద విమర్శే లేదు, కాబట్టి ఇది ఎన్నికలకు వెళ్ళడానికి సరైన సమయం అని చెప్పి 1977 మార్చిలో ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించారు. ఎన్నికలు ప్రకటిస్తే మీ అందరికీ తెలిసిందే, ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా జనతా పార్టీ ఆ రోజున్నటువంటి ప్రతిపక్ష పార్టీలలో కూడా కలిసి జనతా పార్టీగా ఏర్పాటై కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేస్తే జనతా పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ప్రజలు ఇచ్చారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పార్టీ ప్రభుత్వంలో వాజ్పేయి గారు భారతదేశ విదేశాంగ శాఖని నిర్వర్తించారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా దేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో మాట్లాడవలసినటువంటి అవకాశం వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క భాష హిందీకి విశ్వఖ్యాతిని తెచ్చినటువంటి ఘనత వాజ్పేయి గారి సేవలను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్గా పనిచేసినందుకు 24 పార్టీల యొక్క భారతరత్న బిరుదు కూడా తర్వాత ఇవ్వడం జరిగింది. 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఆ రోజు ఆ మంత్రివర్గంలో 99లో ఏర్పడిన మంత్రివర్గంలో వాజ్పేయి గారి యొక్క మంత్రివర్గంలో 81 మంది మంత్రులు ఉండేవాడు. 81 మంది మంత్రులను 24 పార్టీలను సమన్వయం చేసుకొని 5 ఏళ్ల పాటు పూర్తిగా ఆయన యొక్క పరిపాలన అందించడం, వారి యొక్క పరిపాలనా దక్షతకు అందరినీ కలుపుకెళ్ళేటువంటి యొక్క వ్యక్తిత్వానికి అది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా పోఖ్రాన్ అణుపరీక్ష కానీ, కార్గిల్ యుద్ధం కానీ, మెట్రో నగరాలను కలిపే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు కానీ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ, ఆ రోజున ఆయన అంత్యోదయ అన్న యోజన పేరుతో పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి ఒక పథకం కానీ, అంటే దేశంలో ఉన్న పేదరికాన్ని, పేదవాళ్ళ యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని వారి యొక్క ఆహార భద్రత కల్పించడానికి అన్న యోజన అనే పథకాన్ని ఆ రోజునే వారు ప్రవేశపెట్టారు. దాంతో పాటుగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న యొక్క గిరిజనులు, ట్రైబల్స్,
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ని, అక్కడ నివసించే గిరిజన ప్రజల్ని ఆదుకోవాలి, వాళ్ళని బాగా ముందుకు తీసుకురావాలి, అభివృద్ధిలో తీసుకురావాలి, ఇతర ప్రాంతాలు ఇతర ప్రజలతో సమానంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన యొక్క ఘనత వాజ్పేయి గారు. ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినప్పుడు ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. కానీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ప్రజల్లో ఉన్న కోరిక మేరకు మధ్యప్రదేశ్ నుంచి విడగొట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని, బీహార్ నుంచి విడగొట్టి జార్ఖండ్ రాష్ట్రాన్ని, ఉత్తరప్రదేశ్ నుంచి విడగొట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని, 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి యొక్క ఘనత వాజ్పేయి గారికి దక్కింది. ఏ రకమైన హింసకు తావు లేకుండా, ఏ రకమైన అలజడికి తావు లేకుండా. అప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఒక టైంలో నా శవం మీదుగా మీరు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఆయనను కూడా ఒప్పించి ఏ రకమైనటువంటి యొక్క ఆందోళన లేకుండా సామరస్యంగా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన యొక్క పరిస్థితి కల్పించిన వారు అటల్ బిహారీ వాజ్పేయి. దాంతో పాటుగా విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. విద్యతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నట్టు పిల్లలందరికీ ఉచిత విద్యను ఇవ్వాలి అని చెప్పి సర్వశిక్ష అభియాన్ అనే ఒక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. ఆ రోజుల్లో పోలియో మహమ్మారి విపరీతంగా ఉండేది. పోలియో వలన అనేక మంది అంగవైకల్యంతో మనం చూస్తుండేవాళ్ళం. కాబట్టి పోలియో నివారణకు పోలియో వ్యాక్సిన్ని దేశవ్యాప్తంగా పంచి పిల్లలకు చుక్కలేయించి ఆ కార్యక్రమాన్ని 2001-2002 సంవత్సరంలో చేపట్టి ఆరోగ్యం గురించి కూడా వారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనకి తెలుస్తుంది. నగరాల్లో పట్టణ రవాణా సౌకర్యం చాలా ముఖ్యమైనదని గ్రహించి ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించిన యొక్క ఘనత కూడా వాజ్పేయి గారు. అలాగే ఇవాళ జరుగుతున్న యొక్క అంతరిక్ష పరిశోధన, స్పేస్ రీసెర్చ్, ఇవాళ మనం చేపట్టిన చంద్రయాన్ 1 ప్రాజెక్టు, వీటన్నిటికి కూడా వాజ్పేయి గారు ఆనాడు పునాది వేశారు. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్లో మనకు ఆ రోజుల్లో 7 రాష్ట్రాలు ఉన్నాయి. 7 సిస్టర్స్ అనేవాడు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్. ఆ రోజున చైనాలో ఉన్నటువంటి ఒక టిబెట్, సిక్కిం అనే ప్రాంతాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశంలో విలీనం చేసి ఈశాన్య ప్రాంతంలో మరొక రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రధానమంత్రి పేద ప్రజలు ఆధారితంగానే నేను అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్థిక వ్యవస్థ గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి చేరుకుంది. ఇవాళ దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా నడుస్తుంది. ప్రధానమంత్రి యొక్క ఆకాంక్ష రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలో కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అవబోతుంది. వాజ్పేయి గారు ఏ విధంగా పేద ప్రజల యొక్క ఆకలి తీర్చడం కోసం ఉచిత బియ్యాన్ని ఇవ్వాలనేటువంటి అన్న యోజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో, ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం కింద 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం సరఫరా చేస్తారు. ఎవరు కూడా ఆకలితో ఉండడానికి వీల్లేదు. దేశంలో కనీసం అన్నం వండుకొని తినే పరిస్థితి ఉండాలి. బియ్యం సరఫరా చేస్తుంది. ఇప్పటి వరకు 14 నుంచి 3,56,00,000 మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా గృహాల నిర్మాణం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో 4 కోట్ల ఇళ్లు కట్టాలనేటువంటి ఒక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. 4 crores అడిషనల్ హౌసెస్. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో గతంలో ఉదయాన్నే బహిర్భూమికి వెళ్ళాలంటే ఏ కాలువ గట్టుకో లేకపోతే చెరువు గట్టుకో వెళ్ళి ప్రజలు ఇబ్బంది పడేవారో అటువంటి ఇబ్బందుల్ని నివారించాలి. ప్రతి ఒక్క ఇంటికి టాయిలెట్ సౌకర్యం ఉండాలి అని చెప్పి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 12,35,00,000 టాయిలెట్స్ నిర్మాణం దేశంలో చేశారు. ఇందాక టెలిఫోన్ గురించి మనం మాట్లాడుకున్నట్టే గతంలో గ్యాస్ కనెక్షన్, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కావాలంటే బ్లాక్ మార్కెట్లోనూ కొనుక్కోవాలి, లేదంటే ఒక ఎంపీ కూపన్ అనేది తెచ్చుకోవాలి. అంతా కోటా సిస్టమ్. ఎప్పుడైతే ఒక వస్తువుకి కొరత ఏర్పడితే పరిస్థితి వస్తుందో దానికి డిమాండ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే దానికి డిమాండ్ పెరిగిపోతుందో బ్లాక్ మార్కెట్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏదైనా వస్తువుకు కొరత లేకుండా దేశంలో ప్రజలకు అందుబాటులో తెస్తే బ్లాక్ మార్కెట్ అనేది ఉండదు. అదనపు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. అందుకనే ప్రధానమంత్రి గారు వంట చేసేది మహిళలు. గ్యాస్ లేకపోతే గతంలో వంట చేసేది మన తల్లులు, మన పెద్దవాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యి పెట్టి, బొగ్గులు పొయ్యి పెట్టి వంట చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా మనం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్ 10,33,00,000 మందికి ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. గతంలో గ్యాస్ కనెక్షన్ అంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలంటే ఇదేదో డబ్బులు ఉన్న వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ కానీ పేదవాళ్ళకి కాదు గ్యాస్ కనెక్షన్ అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇవాళ పేద ధనిక తేడా లేకుండా ప్రతి మహిళ కూడా గ్యాస్ కనెక్షన్తో వంట చేసే పరిస్థితిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉచిత ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించి దాదాపుగా 36 కోట్ల మందికి ఉచిత వైద్యం కల్పించే విధంగా ఆయుష్మాన్ కార్డులు విడుదల చేయడం జరిగింది. జన ఔషధి కేంద్రాలు ఇవాళ అత్యధికమైన ఖరీదుతో కొనుక్కోవాల్సిన యొక్క మందులు, బ్రాండెడ్ మందులు, ట్యాబ్లెట్ 10 రూపాయలు ఉంటే జనరిక్ మందు జన ఔషధి కేంద్రాల్లో ట్యాబ్లెట్ రూపాయలు దొరుకుతుంది. 1/10 ఆఫ్ ది కాస్ట్. కాబట్టి ప్రజలకు అతి తక్కువ ధరకి మందులు అందుబాటులో తీసుకురావడం కోసం అనేక వేల జన ఔషధి కేంద్రాలు దేశంలో తెరవడం జరిగింది. గతంలో బ్యాంకు ఖాతాల గురించి మీకు తెలుసు.
బ్యాంకు ఖాతా తెరవాలని మనం బ్యాంక్ వెళ్తే మేనేజర్ చెప్పేవాడు, నువ్వు 100 రూపాయలు డిపాజిట్ చేయాలా, ఈ బ్యాంకులో ఖాతా ఉన్నవాడు నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలా, ఇంట్రడక్షన్ తీసుకొచ్చుకో, ఈ బాధతో ఎందుకు లేని చెప్పాడు బ్యాంక్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అకౌంట్ తెరవకుండా. ఇవాళ ఆధారంగా మీరు ఆధార్ కార్డు చూపిస్తే ఆధార్ నెంబర్ ఆధారంగా తేలిగ్గా బ్యాంకు అకౌంట్ని జీరో బ్యాలెన్స్తో ఓపెన్ చేసే జనధన్ అకౌంట్ తెరవాలి, ప్రతి ఒక్కరికి బ్యాంకుతో అనుసంధానం జరగాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ బ్యాంకులను కూడా ప్రోత్సహించి 54 కోట్ల జనధన్ బ్యాంక్ అకౌంట్స్ ఇప్పటివరకు తెరవబడ్డాయి. 54 crores. ప్రత్యేక మంత్రిత్వ శాఖని మత్స్య పరిశ్రమకి ఇవాళ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సపరేట్ మినిస్టర్. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు మన దేశంలో హింసా కార్యక్రమాలు చేపడుతుంటే పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో బాలాకోట్లో మన సైనికులు, మన వాయు సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి పాకిస్తాన్ యొక్క కేంద్రాలను, ఉగ్రవాదుల కేంద్రాలను ధ్వంసం చేసి పాకిస్తాన్కు గుణపాఠం చెప్పే పరిస్థితి ఇవాళ భారతదేశానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్టుల నిర్మాణం, లేకపోతే రహదారుల నిర్మాణం అసలు చెప్పడానికి అలవి కానీ. మీకు నార్త్ ఈస్ట్ గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక నేను చెప్పిన అష్టలక్ష్మి రాష్ట్రాల్లో స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 68 సంవత్సరాల్లో, అంటే 2014 వరకు 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 2014 నుంచి 24 వరకు 8 కొత్త ఎయిర్పోర్ట్లు ఈ 10 సంవత్సరాల్లో తయారయ్యాయి. 8. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో నార్త్ ఈస్ట్లో, ఈశాన్య ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో, కొండ రాష్ట్రాల్లో రహదారులు వేయడం కష్టమైనప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈశాన్య రాష్ట్రాల్లో రహదారులు, మన యొక్క సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం తీవ్రమైన కృషి చేస్తుంది. మిజోరాం రాష్ట్రానికి తూర్పున మియాన్మార్ దేశం ఉంటుంది, బర్మా దేశం, పడమర బంగ్లాదేశ్ ఉంటుంది. ఒక చిన్న రాష్ట్రానికి 800 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఈ అంతర్జాతీయ సరిహద్దుని మన భద్రతా దళాలు పహరా కాసి విదేశస్తులు మన దేశంలో చొరబడకుండా కాపలా గాయాల్సిన పరిస్థితి. ఆ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వరకు ఈ 4-5 సంవత్సరాల్లో ఇథనాల్ని పెట్రోల్లో కలపడం ద్వారా మనము ఆదా చేసుకున్న విదేశీ మారక ద్రవ్యం 1,00,000 కోట్లు దాటింది. 1,00,000 కోట్లు. ఎక్కడ పోయింది 1,00,000 కోట్లు? చెరుకు పండించిన చెరుకు రైతుకి వెళ్ళింది, వరి పండించిన బియ్యం రైతుకి వెళ్ళింది, మొక్కజొన్న పండించిన రైతుకి వెళ్ళింది. 1,00,000 కోట్ల రూపాయలు కూడా రైతుల యొక్క ఆదాయం పెరగడానికి ఉపయోగపడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.